తన రాష్ట్ర పర్యటనకు మొదటిగా ఎంచుకుంది తిరుమల తొలి గడప కడప జిల్లాని అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. కడపకు సాహిత్య, చారిత్రక నేపథ్యమే కాకుండా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం కడప నుంచి మొదలుపెట్టానన్నారు. రాయలసీమ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని, రైల్వే లైన్ల ఏర్పాటు చేయనున్నట్లు మాధవ్ తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయాలని పార్టీ కార్యకర్తలకు మాధవ్ పిలుపునిచ్చారు. మనకి దేవుని చెంతకు వెళ్ళాలి అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర సన్నిధి తిరుమలకి వెళ్ళాలి అంటే తొలి గడప కడప నుంచి ప్రారంభించాలి. దక్షిణాది ప్రాంతం నుంచి కాశీపురానికి వెళ్ళాలి అంటే ఈ గడప దాటి వెళ్ళాలి. ఉత్తరాది నుంచి రామేశ్వరం రావాలి అంటే ఈ గడప దాటి రావాలి. ఆ విధంగా మూడు ప్రాంతాల నుంచి ఎవరైనా మిగతా ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ గడప తొక్కాల్సిన అవసరం ఉంది. కనుకనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నేను ఈ యొక్క రాష్ట్ర పర్యటన చేయాలంటే ఉత్తరాదికి వెళ్లాలా, దక్షిణాదికి వెళ్లాలా, మొత్తం సామూలాగ్రంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన చెయ్యాలి అంటే ఎంచుకున్న ప్రాంతం మన తొలి గడప, దేవుని గడప, కడప జిల్లా. మన కడప జిల్లా రాజకీయానికే కాదు, మన తెలుగు భాషకి ఈరోజు ప్రాచీన హోదాకి రావడానికి కారణమైందని తెలుగు శాసనం మన ప్రాంతంలోనే దక్కి మన భాషకి అత్యున్నత స్థానం, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ దేశంలో వచ్చిన 3 భాషల్లో తెలుగు భాష రావడం